మీరందరూ మా కులజులే, మీరందరూ మా మిత్రులే, మీరందరూ మా సోదరులే. మీరు మీ అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం రాండి, మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తాం. ఎందుకంటే మనం మన కులాన్ని, మన కుల సంఘాన్ని అప్రతిష్టపాలు చేసుకుంటే రేపు భవిష్యత్తులో నష్టపోయేది మన కులమే. కాబట్టి మీకు ఏమైనా అనుమానం ఉన్నా మీకు ఎప్పటికీ 12 ద్వారాలు కుల్ల ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీకున్న అపోహలు, సందేహాలు నివృత్తి చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం పెద్దలు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి దీనికి ఆహ్వానిస్తారు. కాబట్టి దయచేసి మీరు ఈ అపోహలు చెప్పడం కానీ లేనిపోని అభూత కల్పనలు సమాజంలో సృష్టించి సోషల్ మీడియా ద్వారా మీరు లేనిపోని అవాకులు చివాకులు చెప్తూ మన కులాన్ని అప్రతిష్ట పాలు చేయొద్దని మీ అందరినీ ఈ సభాముఖంగా అప్పీల్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ మీరు మానుకోండి. దయచేసి ఇవన్నీ మానుకొని మన కుటుంబ సంఘ అభివృద్ధికి మీరు ఎన్ని సంఘాలు పెట్టినా, మీరు ఎంతమంది వ్యక్తులు ఉన్నా, ఎంతమంది శక్తులున్నా, మనందరి సంకల్పం ఒకటే, మనందరి లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం అభివృద్ధి. కాబట్టి మీరందరికీ అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘంలో మనందరం భాగస్వామ్యం కావాలి. సంఘం సర్వతోభివృద్ధికి మనం అందరం పాటుపడాలని మీ అందరికీ ఇందు మూలంగా మీకు అప్పీల్ చేస్తూ స్వాగతిస్తున్నాం. కాబట్టి దయచేసి రేపటి నుంచి లేనిపోని విషయాలు కానీ లేనిపోని అవాకులు చివాకులు సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేయొద్దని మీ అందరికీ నా వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర కుటుంబ సంఘం తరఫున అప్పీల్ చేస్తున్నా. మీరు ఎవరు బయటోళ్ళు కాదు, మీరు మాకు శత్రువులు కాదు. కాబట్టి దయచేసి సంఘ అభివృద్ధికి మీరు అందరూ పాటుపడాలని రావాల్సిందిగా మీకు మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా.